సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఆఫ్ యశ్వి బై గేమింగ్. సో ఆల్రెడీ మన పాత వీడియో కనుక మీరు చూసినట్లయితే సో పీసీని తక్కువ బడ్జెట్లో ఒక మంచి బ్రాండ్ న్యూ పీసీని ఎట్లా బిల్డ్ చేయాలో మీకు చూపించా. సో ఇప్పుడు దానికన్నా తక్కువ బడ్జెట్లో అంటే లైక్ చాలామంది ఉంటుంది కదా లైక్ బడ్జెట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. సో వాళ్ళ గురించి ఈ వీడియో. సో చాలా చాలా తక్కువ బడ్జెట్లో మీకు గ్రాఫిక్ కార్డ్ అయితే దీనిలో అయితే నేను ఇంక్లూడ్ చేయట్లేదు, కాకపోతే గ్రాఫిక్ కార్డ్ కూడా సపోర్ట్ చేసేటటువంటి పీసీ ఇది, ఓకేనా. సో విత్ గ్రాఫిక్ కార్డ్ మీరు దీన్ని కేవలం అంటే కేవలం 11,000 నుండి 12,000 రూపాయలు బిల్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ డిలే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక చెప్తానా. సో ఈ పీసీ ఫర్ నేను చెప్పిన స్పెసిఫికేషన్స్తోనే మీరు పీసీ బిల్డ్ చేశారు అనుకుందాం. సో పొరపాటున మీరు బిల్డ్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే సో మనమైతే ఎటువంటి విషయం అయితే కన్సిడర్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, మనం మొబైల్ ఫోన్స్కే 20,000 to 30,000 రూపీస్ పెట్టినా సరే మంచి మొబైల్ ఫోన్స్ అయితే రావట్లేదు. సో అలాంటిది ఒక పీసీ మొబైల్ ఫోన్ కన్నా ఇంటూ 100 టైమ్స్ ఎఫెక్టివ్గా పనిచేసే ఒక పీసీని మనం ఇంత తక్కువ రేట్లో బిల్డ్ చేయడం అయితే ఇంపాసిబుల్. అది కాకపోతే ఇంపాసిబుల్లో కూడా పాసిబుల్ అనే వర్డ్ ఉంది కాబట్టి సో ఆ పాసిబిలిటీని యూస్ చేసి మనం పీసీని అయితే బిల్డ్ చేసాం. సో ఈ వీడియో ఎక్స్పెషల్లీ ఎవరికి యూజ్ అవుతుంది అంటే లైక్ చిన్న చిన్న కంప్యూటర్ షాప్స్ కానీ లేదంటే స్కూల్ కోసం కానీ ఏమన్నా ఆఫీస్ కోసం కానీ చిన్న చిన్న పీసీస్ అయితే అవసరం అయితే ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఓకేనా, వితౌట్ ఎనీ డిలే సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి, మన పీసీకి కావాల్సిన మంచి మదర్ బోర్డు, గ్రాఫిక్ కార్డు, సిపియు, ర్యాము, ఎస్ఎస్డి ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ కలిపి ఒకే కాంబోలో వస్తే ఎట్లుంటుంది, సో బుర్ర పాడైపోయింది కదా. సో అటువంటి కాంబోని మేము ముందుకైతే తీసుకొచ్చేసా. అది వచ్చేసి మనకి H61 మదర్ బోర్డ్ అసెంబిల్డ్ కాంబో కిట్ విత్ ఏ ప్రాసెసర్ i5 3570. ఓకే, అంటే ఒక i5 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ అని చేసి వీళ్ళైతే ఇస్తున్నారు. దాంతోపాటుగా దీని యొక్క క్లాక్ స్పీడ్ అయినా చూసుకున్నట్లయితే 3.4 GHz అయితే ఉంది. అంటే దీని క్లాక్ స్పీడ్ కూడా చాలా బాగుంది. సో మీరు ప్రాసెసర్ అనేది చూసుకోవచ్చు ఎట్లా ఉందో, ఓకేనా. అండ్ దాంతో మనకి వీళ్ళు DDR3 ర్యామ్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే DDR3 నోట్ చేసుకోండి. DDR3 కూడా అంత ఓల్డ్ అయితే కాదు, కాకపోతే ఇట్స్ ఓకే, మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అండ్ మిడ్ రేంజ్ ర్యామ్ అని చెప్పొచ్చు. మిడ్ రేంజ్ కూడా కాదు, బాగా లో అండే. అండ్ దాంతోపాటు ఒక CPU ఫ్యాన్ ఇక్కడ చూసుకోవచ్చు, CPU కూలింగ్ ఫ్యాన్ ఇస్తున్నారు. అండ్ అలాగే 256 GB SSD, మా బాబోయ్ 256 GB SSD ఇస్తున్నాడు. విండోస్ 10 Pro అఫీషియల్ అయితే ఇస్తున్నాడు అనమాట 2 years వారంటీతో. అంటే మీరు ఈ కాంబోలో అది కూడా కేవలం 4,790 రూపీస్ అంటే 5,000 రూపీస్ కాంబో పెట్టుకుంటే మీరు మదర్ బోర్డ్ వచ్చేస్తుంది, ప్రాసెసర్ వచ్చేస్తుంది, ర్యామ్ వచ్చేస్తుంది, ఎస్ఎస్డి కూడా వచ్చేస్తుంది. ఇంక టోటల్గా మనకి ఇంకేం కావాలి, ఇవన్నీ సెట్ చేసి ఇవన్నీ పెట్టడానికి కావాల్సిందే మనకి ఇంకొక పార్ట్ అయితే మిస్ అయింది, అది SMPS. సో టోటల్ అన్నిటికి పవర్ వెళ్ళాలంటే SMPS ఉండాలి కదా. సో అందుకోసమని ఇంకోండి SMPS కూడా మేము ముందుగా తీసుకొచ్చా, చూసుకోవచ్చు. సో 450 watts SMPS అయితే తీసుకొచ్చామన్నమాట. సో అది కూడా 550 రూపీస్లోనే చాలా చాలా బెస్ట్. అండ్ నా పాత పీసీకి ఏదో ఒకసారి SMPS పాడైపోతే సో నేను ఈ SMPS అయితే యూస్ చేసా. సో అందుకని మీకు కూడా రికమెండ్ చేస్తున్నా. నాకైతే ఎటువంటి గ్లిచెస్ అయితే కనిపించలేదు, లైక్ పవర్ సప్లై బేగా పాడవటం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఈ పవర్ సప్లై వచ్చేసి మీకు కేవలం 550 రూపీస్లోనే వచ్చేస్తుంది. సో 450 watts SMPS అయితే వచ్చిందనమాట మీకు. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇవన్నీ ఫిట్ చేయడానికి మనకు కావాల్సిన CPU కేసు. సో CPU కేసుకు కూడా మనం ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టలేదు, 1000 రూపీస్కే మీకు CPU కేస్ అనేది కూడా తీసుకొచ్చాము. సో చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఆడియో జాక్లు ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది అంటున్నాడు. అండ్ ఫుల్లీ బ్లాక్ కలరు, సో మెటల్ క్యాబినెట్. సో 1000 రూపీస్లో దీనికన్నా మా తక్కువ రేట్లో నాకు తెలిసి లైక్ క్యాబినెట్స్ అయితే ఎక్కడ అవైలబుల్గా లేవు. సో నేనైతే చూసా, చాలా ప్లేసుల్లో సెర్చ్ చేసాను కానీ నాకైతే ఎటువంటి క్యాబిన్స్ అయితే దీనికి మించిన లైక్ దీనికన్నా తక్కువ రేట్లు అయితే దొరకలేదు అనమాట. సో నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్లయితే ఒక కీబోర్డు, సో ఇన్పుట్ అయితే కావాలి కదా. సో ఇన్పుట్ ఇవ్వడానికి మనకు కావాల్సిన కీబోర్డు మౌస్ కాంబో కూడా తెచ్చేసా. అది కూడా కేవలం 339 రూపాయలు. ఈ 339 రూపాయలతో మీరు కీబోర్డు మౌస్ కూడా వచ్చేసింది మీకు. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనకి
హెడ్ ఫోన్స్. ఓకే బ్రో, మరి ఇప్పుడు సౌండ్ సిస్టమ్ కావాలి కాబట్టి హెడ్ ఫోన్స్ కంపల్సరీ. సో అందుకని హెడ్ ఫోన్స్ కూడా తీసుకొచ్చేసా, అది కూడా 400 రూపీస్లోనే తీసుకొచ్చా. బ్రో ఏంటి బ్రో ఎక్కడ సంత బ్రో ఇదంతా అంటే, సి ఇంకా తక్కువ బడ్జెట్లో కూడా మనం పీసీ బిల్డ్ చేయొచ్చు. అది ఎట్లా అంటే, సో బయట ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళినట్లయితే మీరు సెకండ్ హ్యాండెడ్లో కొంటారు కొంతమంది, లేదంటే డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండెడ్లోనే ఇంకా ఆన్లైన్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి ఇస్తామని చెప్పి చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి. సో అలాంటి ప్లేస్లో కూడా మీకు దొరుకుతాయి. కానీ ఆన్లైన్లో ది బెస్ట్, ఇంకా దీనికి మించి తక్కువ రేట్లు అయితే నాకు ఎక్కడా కనిపించలే మ్యాక్సిమం అన్నీ కూడా. సో హెడ్ ఫోన్స్లో నాకు 399 కన్నా తక్కువకి ఇంకెక్కడ దొరకలేదు, అది అమెజాన్ వెబ్సైట్లో. ఓకే, సో అమెజాన్ నేను బాగా ట్రస్ట్ చేసే వెబ్సైట్ వచ్చేసి అమెజాన్. సో ఫ్లిప్కార్ట్ మీ అండ్ మీషో ఇంకా చాలా అదర్ వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ సో నేను మ్యాక్సిమం ఏది కొన్నా అమెజాన్ నుండే కొంటుంటా. సో అది నా పర్సనల్ ఒపీనియన్. సో అమెజాన్లో దీనికి మించి ఇంకా తక్కువకి పీస్ అయితే బిల్డ్ చేయడం అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే అందులో పాసిబుల్ ఉన్నా సరే అది పాసిబుల్ చేయడానికి సాధ్యం కాదు, ఎందుకంటే దీనికి మించిన తక్కువ రేట్లో మీరు ఎటువంటి పీస్ అయితే రాదనమాట. అండ్ ఓకే, మన ఇన్పుట్లు అవుట్పుట్లు అన్నీ వస్తాయి కదా, మరి చూడడానికి స్క్రీన్ ఉండాలి కదా, ఆ స్క్రీన్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో తెచ్చా. అదే మన ఈ పీసీ మానిటర్ అనమాట, చూసుకోవచ్చు. సో 49.53 ఇంచెస్ మానిటర్, సారీ 19.5 ఇంచెస్ మానిటర్, 49.53 సెంటీమీటర్స్. ఓకేనా, డిస్ప్లే రెజల్యూషన్ చూసుకుంటే 1600x900. ఓకే, సో విచ్ ఈస్ ప్రెటీ గుడ్. సో ఈ డిస్ప్లే రెజల్యూషన్ అయితే బాగానే ఉంటుంది. అండ్ 2600 రూపీస్కి మీకు ఈ మానిటర్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఓకే, డీసెంట్గా ఉంది, గుడ్ లుకింగ్ మానిటర్ కూడా ఇది వచ్చేసి నన్ను అడిగితే. సో నాకు తెలిసి దీని యొక్క ఫ్రేమ్ రేట్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు వీడియో, నేను చూస్తా ఒక్క నిమిషం. ఎస్, అండ్ 3 ఇయర్స్ అయితే వారంటీ ఇస్తున్నాడు మీకు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ స్పెసిఫికేషన్ అయితే ఉంది, ఒకవేళ మీకు ఒప్పుకుంటే ఒకసారి మొత్తం స్పెసిఫికేషన్స్ అన్నీ మీరు అయితే చదువుకోవచ్చు. ఓకేనా, సో ఇది టోటల్గా మన పీసీ అన్నిటికన్నా తక్కువ బడ్జెట్లో మీరు బిల్డ్ చేయగలిగే ఏకైక పీసీ. టోటల్ ఇందులో మీకు సిపియూలో కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇచ్చేసాము, విత్ ఎ మానిటరు, కీబోర్డ్ అండ్ మౌస్, ఈవెన్ విత్ ఎ హెడ్ ఫోన్. సో కేవలం అంటే కేవలం మీరు 9947 రూపీస్లో టోటల్ పీసీ అనేది బిల్డ్ చేశారు. ఓకే బ్రో, 9900 రూపీస్ అంటే 10,000 రూపాయల్లో ఈ పీసీ బిల్డ్ అయింది కదా, మరి నాకు ఇప్పుడు ఒక గ్రాఫిక్ కార్డ్ కూడా కావాలి అని అనుకుంటున్నా. సో గ్రాఫిక్ కార్డు వస్తుందా అంటే ఎస్, దెర్ ఈస్ ఏ సింగిల్ గ్రాఫిక్ కార్డ్ విచ్ ఈస్ అండర్ అవర్ బడ్జెట్. అదే మన GTX 610 గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఇది బడ్జెట్లో బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ ఇన్ ది సెగ్మెంట్ అనమాట. సో DDR3 2GB గ్రాఫిక్ కార్డ్ 1500 రూపీస్లో మీకు వచ్చేస్తుంది. చూస్తున్నారా, 1500 రూపీస్. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఉంది 84% ఆఫర్. ఇది కూడా సేమేనా? ఓకే, ఇది కూడా సేమే. హీట్ సింక్ ఇస్తున్నాడు అనుకుంటా దీనికి ఎక్స్ట్రాగా. ఓకేనా, సో 1300 1200 ఇంత తక్కువ ప్రైస్ రేంజ్లోనే మీకు గ్రాఫిక్ కార్డ్ ఉంది. కానీ ముందే చెప్తున్నా, సో దీన్ని కూడా నేనైతే యూస్ చేశా. సో 610 2GB గ్రాఫిక్ కార్డు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వరస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ అసలు మా దగ్గర ఇంక ఏదీ లేదు, కనీసం ఏదో ఒకటి ఉండాలి అనుకుంటున్నాం అనుకుంటే ఈ గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి. లేదు బ్రో కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నా అంటే సో వితౌట్ ఎనీ డిలే ఈ గ్రాఫిక్ కార్డ్కి అయితే వచ్చేయండి. సో ఇక్కడ కనబడుతుంది కదా, సో జెబ్రానిక్స్ వల్ల GT 740 4GB. ఓకేనా, 4GB గ్రాఫిక్ కార్డ్ ఇది. సో 2600 రూపీస్కి వచ్చేస్తుంది. సో ప్రస్తుతం నేనైతే యూస్ చేసేది ఈ గ్రాఫిక్ కార్డే. అండ్ ఇది వచ్చేసి అప్ టు 2560x1440. అంటే దీని యొక్క డిస్ప్లే రెజల్యూషన్ చెప్తున్నా, ఈ రెజల్యూషన్ వరకు మీరైతే ఈ గ్రాఫిక్ కార్డ్లో అయితే సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎస్ 4GB గ్రాఫిక్ కార్డ్ నేను ప్రస్తుతం అయితే పీసీలో ఈ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తున్నా. బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సో ఖచ్చితంగా ఒకసారి అయితే లుక్ వేయండి. సో కాకపోతే ఇంకా అస్సలు బడ్జెట్ లేదంటేనే ఈ 2 గ్రాఫిక్స్ కార్డ్కి అయితే రండి, లేదంటే మాత్రం వీటిని అయితే టోటల్గా అవాయిడ్ చేసేయండి. అండ్ అసలు ఈ పీసీనే అవాయిడ్ చేసేయండి. కానీ ఇంకా అసలు ఎందుకు, అసలు ఏది లేదు మా ఇంట్లో, చిన్న ఆఫీస్ వర్క్ అన్నీ యూజ్ అవుతుంది, లేదంటే GTA Vice City అన్న ఆడుకోవడానికి యూజ్ అవుతుంది, అందుకనే బిల్డ్ చేస్తున్నాం అనుకుంటే ఒక 10,000 పెట్టుకుంటే మీకు ఈ సిస్టమ్ అయితే వచ్చేస్తుంది టోటల్గా. అండ్ ఓన్లీ మాకు సిస్టమ్ మొత్తం వద్దు బ్రో, నాకు కావాల్సిన ఓన్లీ ఒక్క CPU మాత్రమే అనుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత తక్కువ బడ్జెట్కి వస్తుందో మీరు చూసుకోవచ్చు. 6000 రూపీస్లో టోటల్ బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సింపుల్ స్వీట్ అండ్ క్లియర్. 6200 రూపీస్లో మీకు టోటల్గా క్లియర్ అయిపోయింది బడ్జెట్. అంటే ఒక 6500 రూపీస్ వేసుకోండి, ఒకవేళ అక్కడక్కడ ప్రైస్ డ్రాప్స్ ఏమన్నా 20-30 రూపీస్ పెరిగినా, లేదంటే ఏమైనా డెలివరీ ఛార్జెస్ ఇలాంటివి ఏమైనా పడినా, సో మీకు టోటల్గా 6500 రూపీస్లో ఈ పీస్ అయితే బిల్డ్ అయిపోయింది.
ఓకేనా. సో అది ఇవాళ వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ చాలా 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 ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ మీద చేయమంటే మొబైల్ మీద చేస్తాను, ల్యాప్టాప్స్ మీద అంటే ల్యాప్టాప్స్ మీద చేస్తాను, లైక్ గేమ్స్ మీద చేయమంటే గేమ్స్ మీద చేస్తాను. గేమ్స్ మీద అంటే వీడియో ఏంటి బ్రో అంటే బ్రో, సో చాలా చాలా మంది వెబ్సైట్స్లో, అఫీషియల్ వెబ్సైట్స్లో గేమ్స్ అయితే కొంటుంటారు. కానీ 2-3 వెబ్సైట్లో కంపేర్ చేసిన తర్వాత మీకు కొన్ని వెబ్సైట్లలో ఒక వెబ్సైట్ కన్నా డబల్ ది ప్రైస్ ఉంటుంది ఇంకో వెబ్సైట్లో ఏంటంటే ఫ్రీగా వచ్చేస్తుంది అదే గేమ్. సో మీకు అనేది అలాంటి టెక్ వీడియోస్ మీద కూడా నేనైతే మీకు వీడియో అయితే పెడుతుంటా. అండ్ దాంతోపాటు సో ప్రస్తుతానికి నా పీసీ కాంపోనెంట్స్తో కూడా మీకు ఒకరోజు వీడియో పెడతా. అండ్ ఒకవేళ ఇలాంటి పీసీ మీరు బిల్డ్ చేశారని అనుకుందాం, అనుకోకుండా మీ దరిద్రం బాగోక మీరు బిల్డ్ చేస్తారనుకుందాం. ఒకవేళ బిల్డ్ చేసిన తర్వాత దానిలో వచ్చే గ్లిచెస్ ఏంటి, ఆ గ్లిచెస్ని ఎలా సాల్వ్ చేయాలి. సో నాకు చాలా చాలా గ్లిచెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి నేను వాడే పీసీ చాలా లో అండ్ పీసీ, కానీ ఆ లో అండ్ పీసీని కూడా నేను మంచిగా దాన్ని కాంపాటబుల్ చేసి దానిలో గేమింగ్ అయితే చేయగలుగుతున్నా. సో అది ఎట్లా చేశాను అనేది కూడా మీకు వీడియోస్ అయితే పెడతాను. ఓకేనా. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్ గైస్, టేక్ కేర్.